హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. మీరు చూసిన ఎలక్ట్రానిక్స్ వైజెడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కనుక మల్టీమీటర్ని యూస్ చేసి వోల్టేజ్ ఎలా చెక్ చేయాలో అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మల్టీమీటర్కి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఒకటి రెడ్ కలర్ది, ఒకటి బ్లాక్ కలర్ది. వాటిని ప్రోబ్స్ ఉంటాం అనమాట. రెడ్ కలర్ ప్రోబ్ ఎప్పుడు ఏది మెజర్ చేయాలో దాన్ని కనెక్ట్ చేయాలి. బ్లాక్ కలర్ ప్రోబ్ మాత్రం ఎప్పుడు కామన్ అని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను వోల్టేజ్ మెజర్ చేస్తున్నాను కాబట్టి అది వోల్టేజ్ దాంట్లో కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ అయితే కనుక వోల్ట్మీటర్ వోల్టేజ్ రేంజ్ సెట్ చేసుకోవాలన్నమాట. నాకు అప్లికేషన్ అయితే కనుక 20 volts కాబట్టి నేను 20 volts అయితే సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేటట్టుగా చూపించడం కోసం నేనైతే ఇప్పుడు ఒక 3.7 volts ఫోన్ బ్యాటరీ తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, డైరెక్ట్గా బ్యాటరీకి వోల్టేజ్ చెక్ చేయాలనుకుంటే కనుక నెగిటివ్ ప్రోబ్ని నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేయాలి, పాజిటివ్ ప్రోబ్ని పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా అయితే కనుక చూపిస్తుంది వాల్యూ ఎంత అన్నది. ఫ్రెండ్స్, కొన్ని అప్లికేషన్స్లో సర్టైన్ లోడ్కి అక్రాస్గా వోల్టేజ్ చెక్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడైతే కనుక బల్బ్ అప్లికేషన్గా తీసుకున్నాను. బల్బ్ అప్లికేషన్గా తీసుకుని ఎలా చెక్ చేయాలో అయితే కనుక చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే 3mm LED బల్బ్. పాయింట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అదైతే కనుక పాజిటివ్ టర్మినల్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు పాయింట్ చేసి చూపిస్తున్నాను కదా, అదైతే కనుక నెగిటివ్ టర్మినల్. ఫ్రెండ్స్, అలిగేటర్ క్లిప్స్ యూస్ చేసి బల్బ్ని బ్యాటరీని కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్ కలర్ అలిగేటర్ క్లిప్ అయితే కనుక పాజిటివ్ టర్మినల్ అనమాట. బ్లాక్ కలర్ అలిగేటర్ క్లిప్ అయితే కనుక నెగిటివ్ టర్మినల్. ఇప్పుడు బల్బ్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ సోర్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి సోర్స్కి అయితే కనెక్ట్ చేశాను. రెడ్ కలర్ టర్మినల్ని మళ్ళీ పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ అలిగేటర్ క్లిప్ని నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బల్బ్ అయితే కనుక గ్లో అయింది. మనకి నెక్స్ట్ ఏంటంటే కనుక వోల్టేజ్ అన్న చెక్ చేయాలి. ఫ్రెండ్స్, మల్టీమీటర్ ప్రోబ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ ప్రోబ్ని బ్లాక్ కలర్ అలిగేటర్ క్లిప్ మీద పెట్టండి. రెడ్ కలర్ ప్రోబ్ని రెడ్ కలర్ అలిగేటర్ క్లిప్ మీద పెట్టండి. పెట్టినప్పుడు అయితే కనుక మనకి మల్టీమీటర్లో అయితే కనుక వాల్యూ చూపిస్తుంది. ఆ చూపించిన వాల్యూయే బల్బ్ అక్రాస్గా ఉన్న వోల్టేజ్ అనమాట. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే కనుక ముందున్న వాల్యూ ఇప్పుడున్న వాల్యూ తేడాగా ఉన్నాయి. ఎందుకున్నాయో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.